హాయ్ అందరికీ. ఈరోజు నేను బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నానండి. నేను 2 బీట్రూట్ అయితే తీసుకున్నాను, అలాగే ఒక క్యారెట్ తీసుకున్నాను, ఒక చిన్న సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి, అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. కట్ చేసుకున్నానండి. చూసారా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. క్యారెట్ అలాగే బీట్రూట్ ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను. మీకు కావాలితే మీరు తురుముకోవచ్చు. ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి 2 తీసుకున్నాను, ఎండుమిర్చి 3 తీసుకున్నాను, వెల్లుల్లి రమ్మలు, అలాగే కొద్దిగా కరివేపాకు, తగినంత పోపు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా తక్కువ వేసుకోండి, ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఎక్కింది కదండి, ఫస్ట్ నేను పోపులు వేసుకుంటున్నాను. పోపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. వెల్లుల్లి వేసుకుంటున్నానండి, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీరా వేసుకుంటున్నానండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. బీట్రూట్ కూడా వేసుకుంటున్నాను. క్యారెట్ కూడా వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఇందులో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదండి. మూత పెట్టి మగ్గిద్దామండి. మూత తీసి చూసుకుందాం. ఓ 50% అయితే కుక్ అయిందండి. ఇంకొకసారి మూత పెట్టుకుని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ కుక్ అయ్యిందండి. ఇందులో కారం వేసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. ఇది మనకి రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.